చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి. చెట్ల మీద అయితే బొంత పురుగులు ఉంటూనే ఉంటాయి. మీద ఇట్లా పడ్డాయి అంటే మొత్తం గోకుడు గోకులు వేస్తారు నాయన. నా భార్య మూలలు కొట్టినా అని చెప్పింది. మూలల కాన్నేమో ఏదో సంచి ఉంది. సంచిలో మనిషి లేకుంటే ఏమన్నా కట్టి పెట్టిరా పోయే తెలుస్తా. అసలు ఏం పెట్టిరు ఇడా? ఎవరిదన్నా ఉందా ఇది? ఎవరైతే కనబడతలేదు చుట్టుముట్టు. తీయాలా? ఎవరన్నా ఏమన్నా అంటారా? తీసైతే చూస్తా. नहीं क्या कर रहे हो लोग उधर आओ बैठो अरे పోనీ రా కూకో జల్దీ కొద్దిగా ఎక్కడెక్కడో అవుతుంది నా పానం కూకో కూకో ఏయ్ లో ఏయ్ లేవ్ 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 హలో పండుకో పండుకో పండు పండుకో. సరే కూర్చోండి, ఇతను మాట్లాడేది. కూర్చో, రిలాక్స్ రిలాక్స్. సరే కూర్చో, ఇతను మాట్లాడేది కూర్చో. చూసినావురా అన్నం పడి ఉంటే ముక్క సుక్క చుక్క నల్ల బంగారం రా అది. చూస్తే చూడు ఇప్పుడు నెక్స్ట్ ఎట్లుంటుంది సీన్ మనదే. అండ్ भाई जल्दी जल्दी बनाओ पैक मार के जाएंगे मैं పోదాం రా పోదాం పోదాం. నల్ల బంగారం అది, పోదాం పోదాం జల్దీ పోదాం. చూడు, మంచిగా ఆలోచించుకో. నీకు 5 minutes టైం ఇస్తున్నాను. మేము చెప్పినట్టు నువ్వు వినకపోతే అన్ని పిచ్చి కుక్కలు నీ మీద ఎగబడితే ఎలా ఉంటుందో మేమందరు కలిసి నిన్ను రేప్ చేసి బండకేసి కొట్టి చంపేస్తాం. విన్నావా? మంచిగా ఆలోచించుకో. ఏమంటావు కోరి? ఇలా మంచిగా ఆలోచించుకో. నేను వస్తున్నాను 5 minutesలో. నా ఇది ఉడుము మాంసం మన చందర్గాడు కొట్టి పట్టుకొచ్చిండు. అవునా? ఒక్కసారి టేస్ట్ చేయనా ఇది? అది సరే కానీ మ్యాటర్ అయితే సెట్ చేసినారా? ఊరికి రాకుంది, నల్ల బంగారం నాది వస్తుంది. అది ఇప్పుడు ఫస్ట్ నేను, సెకండ్, థర్డ్ వాడు. ఏమంటారు? చేద్దామా? చేద్దామనా? ఓకేనా? చేద్దామా? చేద్దామనా? సరే, చేసినంత చేసి దానికి గోడకేసి కొట్టి చంపిద్దాం రా. ఏమంటావు? చంపినాక మళ్ళీ బాడీ నువ్వు అరే ఏం భయపడతావు రా నువ్వు? మన డాక్టర్ ఉన్నాడు కదా, కొత్త హాస్పిటల్ కడుతున్నా అక్కడ. మన ప్లేస్ దగ్గర తీసుకుపోయి పాతేద్దాం దాన్ని. పెట్టేద్దామా? ఓకే రైట్ అన్నా. ఎవరు వీళ్ళు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? డాక్టర్ పంపించారా?
ఇంతకీ మ్యామ్ జిమ్లో ఉండొచ్చా లేదా ఫామ్ హౌస్కి పోయొచ్చుండ్రా? జిమ్ జిమ్ రైట్ సైడ్లో ఉంటుంది కదా. ఏమైంది స్నేహ? మేడం మన హాస్పిటల్ సిఇఓ నరేష్ ఇంకా ప్రతాప్ సార్ పేషెంట్ల హోమియోలు అమ్ముకుంటున్నారు మేడం. అది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అమ్ముకుంటున్నారు మేడం. ఒకసారి డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి, ఒకసారి మీరు కూడా చూడండి మేడం, చూడండి. అంటే స్నేహ జబ్బు తక్కువే ఛాన్స్ ఉన్నా కానీ వీళ్ళు జబ్బు ముదిరిచి బాగా డబ్బున్న వాళ్ళకి వీళ్ళ అవయవాలని అమ్మేస్తున్నారా? ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇది మన హాస్పిటల్లో జరుగుతుంది. మనం వెళ్ళి మీడియాకి చెప్తే వాళ్ళు డీప్గా ఎంక్వైరీ చేస్తారు కావ్య. స్నేహ చాలా మంచి పని చేసినావు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. నాకు చెప్పి చాలా మంచి పని చేసి, వెరీ గుడ్. మీరంటే ఇష్టం మేడం, అందుకే ఫస్ట్ మీకే చెప్దామని వచ్చాను మేడం. పాపం పేదవాళ్ళు కదా మేడం, మనది చారిటీ హాస్పిటల్. ఇలా చేయడం చాలా అన్యాయం మేడం. మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి మేడం ఈ విషయం అయితే. అమ్మో, వీళ్ళు చాలా డేంజర్ గా ఉన్నారు చూడ్డానికి. ఒక గంట సేపు కళ్ళు మూసుకుంటే నేను ఇక్కడ నుంచి బయటపడొచ్చు. వస్తుంది వస్తుంది రాని. సరే మరి జల్దీ కానివ్వండి. అన్నా ఫస్ట్ जा रहे? नहीं भाई, पहले तुम ही जाओ। अरे जाके तो वहाँ मजा ले। पहले तुम ही जाओ भाई, मैं नहीं जाऊंगा। क्या है रे, क्या लुक का इंसान है, कभी भी ऐसे ही करते रहता। నువ్వు పోతావురా? లేదన్నా, నువ్వు పోయి నీ ప్రతాపం ఏందో చూపెట్టు. సరేరా, నేనే పోతా, తర్వాత నువ్వు వద్దు కానీ.
మళ్ళీ ఓ డోర్ ఓపెన్ ఉంది. ఓకే మేడం పడుకుందాం. మేడం డోర్ ఓపెన్ చేసిపోయిందేంటి? మేడం ఏ రూమ్ లో ఉన్నారు? మేడం రమ్మని చెప్పిండ్రు. మేడం అనుకున్నాను, బొమ్మనా? ఏంట్రా గోపి, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? సారీ మేడం, బిజీ ఉండే. కాల్ ఎత్తి ఆన్సర్ చేయాలని తెలీదా? శకుంతల మేడం చనిపోయింది కదా, ఇక హాస్పిటల్నే ఉండాల్సి వచ్చింది మేడం. ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నావురా? నేను కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేసినాను మేడంకి, రమ్మన్నారు, అందుకే వచ్చాను నేను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు నరేష్ సార్. చెప్పండి. మా ఊరి కలెక్టర్ దేవేందర్ సార్ మీ నంబర్ ఇచ్చారు, అయితే నాకు జర సమస్య ఉంది సార్. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంది? సార్ అసలు ఏమైందంటే సంవత్సరం కింద నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది నా వల్ల. అయితే అది ఏమైందంటే సడన్ గా దయ్యం లెక్క మారి నన్ను పట్టుకుంది. అది నా భార్య ఏం చేసిందంటే ఒక మాంత్రికుని తెచ్చి నాకు దయ్యం విడిపించింది. అయితే ఆ మాంత్రికుడు ఏం చేసిండు, దయ్యంని తీసి ఒక మూలలో బంధించిండు. ఆ మూలలో బంధించి నా భార్యకి ఇచ్చిండంట, ఎవరు తిరగని ప్లేస్ లో పోయి ఈ మూల కొట్టాలి, అక్కడ ఎవరు పోదు ఎవరు చేయొద్దు. అయితే ఆమె తీసుకొని ఆన్నే కొట్టిందంట. 9 నెలలు బాగానే ఉన్నా. దాని తర్వాత ఏమైందేమో మళ్ళీ సడన్ గా ఏదో ఆత్మ వచ్చేసిందంట నా దాంట్లో. వచ్చి పిచ్చి పిచ్చిగా తెలిసి తెలియని భాషతోటి ఏమేమో మాట్లాడుతుందంట, గట్టి గట్టిగా కొరిందంట. మా స్వామి ఫోన్ చేశాను డాక్టర్ గారు, 5 minutes లో వస్తాన్నారు స్వామీజీ గారు.
కాద్రి నిద్ర లేచింది, కాద్రికి తోడు దొరికింది, ఇక అందరికి కాలరాత్రే. సార్ ఇదే సార్ ఆ మూల. ఇదే నా మూల ఆ బాడీకి గుచ్చుకున్నది. అవును సార్ ఇదే మూల సార్. ఆహా. ఈ మూల మొత్తం ఈ బాడీకి అంతా దిగినట్టుంది. రక్తం రక్తం ఉంది కదా. మూటలున్న అమ్మాయిని రేప్ చేసి చంపేసిండ్రు. ఆమె ఒక డాక్టర్. అవునా సార్? సార్ ఇప్పుడు మీరు మూల పట్టుకుని మీ మంత్రం చేశారు కదా, అంటే మీరు పెద్ద సైంటిస్ట్ కదా, ఆమె అమ్మాయి అని మీకెట్లా తెలుసు? ఆమె రేప్ చేసి చంపేసారు అని మీకెట్లా తెలుసు సార్? నేను రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని తాళపత్రాల గ్రంథాలు దొరికినాయి. అందులో మంత్రాలు చదివిన తర్వాత నేర్చుకున్న తర్వాత ఏ వస్తువులు అయితే ముట్టుకుంటానో ఆ వస్తువులో జరిగిన విషయాలని నాకు అప్పుడే తెలుస్తాయి, గుర్తుంటాయి. ఆత్మను బంధించిన ఆ మొల ఏదైతే ఉందో అది ఒక పగబట్టిన శవానికి గుచ్చుకుందో ప్రకృతి వికృతి అయి రాత్రి అనే సైతాన్ని లేపినట్టయింది మీరు. అవునా సార్? భయం అవుతుందన్నా, ఎందుకో అర్థమైతలేదన్నా. మన చందన్ గాడు చచ్చిపోయిండు కదా, అయితే వాళ్ళమ్మ నాకు ఇట్లా కలిసింది ఒక వారం కింద. ఆ డాక్టర్ గాడు ఉన్నాడు కదా, పోస్ట్ మార్టం డాక్టర్ గాడు, వాడు చెప్పిందంట ఇట్లా మీ బాబు గుండె పైన మనిషి కొరుక్కొని తిన్న అచ్చులు ఉన్నాయి అని చెప్పిందంట అన్న. అది మర్డర్ కాకుండా ఇది ఒక మనిషి కొరుక్కొని తిన్న అది చెప్పిందంట అన్న. అట్లా నాకైతే అర్థమైతలేదు. మనం ఆ డాక్టర్ పాప చంపేది లేకుండా అన్న, మనం తప్పు చేసినాము. భయం అవుతుంది నాకు చాలా. అరే చందన్ గన్ సాగు మీద నాకు కూడా అనుమానం ఉందిరా. కానీ ఇంతమందికి మనం రేప్ చేసి చంపినాం కదా, ఎవరు దయ్యం కాలేదు. ఈ డాక్టర్ పాపనే దయ్యం అవ్వాలని ఏం గ్యారెంటీ ఉందిరా? ఊకురా, ఏం మాట్లాడతాం నువ్వు, వదిలే అంత లైట్ తీసుకో. అసలు ఏ మాట మాట మనం ఆ చందన్ గారిని తీసుకొని పోయేది లేకుండే మనమే ఖరాబ్ చేసినాం అసలు భూతాన్ని. నా ఇక్కడ ఎవరు ఆడపిల్ల అనిపిస్తుందన్నా.
ఇంటికి నీరా పోసుకొని ఏ ఊకరా బాయ్, ఈ వంట గంట రాత్రికి నీ మాటలు కాకపోతే ఊకో. ముందే ఇక్కడ ఎక్కువ చాలా టెన్షన్ అంటే నీదేంట్రా బాయ్ గోల. అరే అన్న ఒకసారి అసలు చూడన్నా, అక్కడ చూడన్నా ఒకసారి. అగో చెట్టు కింద కొండకండి ఇంకా నీతో పట్టుకొని చూడన్నా ఒకసారి. అగో అక్కడ చూడ, అగో ఎక్కడ్రా? ఓ ఆ టార్చ్ ఇదిరా. చేస్తున్నాను. తెచ్చావా? టార్చ్ దేరా. అన్నా ఎక్కడ ఉందిరా? అక్కడే చూడనా, కొండ పక్క కన్నా చూడు. ఇందాక ఇక్కడే ఉండే కదరా ఇడు. ఇక్కడ పోయిండు. వరుణ్ వరుణ్ ఏడున్నావురా? రే వరుణ్, మజాకలు ఆడుకో, రా బడికి రా. నాకు తెలుసు నువ్వు ఆ గేట్ వెనుకకే ఉన్నావని. వచ్చేసాయి, బయటికి వచ్చేసి ఊకే సతాయించకురా. నువ్వేంట్రా ఈడు ఇక్కడ లేడు అక్కడ లేడు, సౌండ్ అయితే వస్తుంది కానీ మనిషి లేడు. ఇక్కడ మాయమండి వీడు, ఊకే సతాయిస్తుంది నాకు. ఎక్కడని వెతకాలి దీనికి, సమాజత లేదు నాకు. దీపకన్నా 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 కొంచెం తెలివి ఉందారా నీకు? అట్లా వేస్తావా నువ్వు? దీపకన్నా దీపకన్నా దీనికి మొన్ననే మొత్తం పేమెంట్ అంతా ఇచ్చేసిన, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుండేను? హలో చెప్పరా, ఏంది?
హలో సార్, అది డాక్టర్ పాపాల్. అదే ఆ అమ్మాయి సార్, మా ఫ్రెండ్ చందన్ కానీ ఇంకా వరుణ్ కానీ సంభాషించింది సార్. ఇప్పుడు నా వెంబడబడింది సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. అది దయ్యం అయి మమ్మల్ని సంబంధించింది సార్. ప్లీజ్ మీరు జాగ్రత్త ఉండండి సార్, ప్లీజ్. మొన్న శకుంతలాదేవి చనిపోయింది, నిన్న నైట్ కావ్య చనిపోయింది. ఇప్పుడు ఇటు ఫోన్ చేసి ఏమేమో వాగుతున్నాడు. ఎలా ఎందుకైనా మంచిది కమిషనర్ని అయితే కలుద్దాం.